హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం యక్షిని సాధన ఉద్దామతంత్ర యోగం నుండి 34 మంది యక్షిణుల యొక్క విధానాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో వాటా యక్షిని చాలా శీఘ్ర ప్రసన్న కాగా శక్తివంతమైనది. ఈ యక్షిని సాధన చేయడం వలన మనకు నిధి నిక్షేప దర్శనం, రత్నాల దర్శనం, ఖగోళ శాస్త్రం అనగా జ్యోతిష శాస్త్రం అందు పటుత్వము, మాంత్రిక శక్తుల అందు శక్తి కాగా ఏమైనా ఎవరైతే ప్రసన్నం చేసుకుంటున్నారో వారికి అంగి అనగా షర్ట్ ను, ఒక టీ షర్ట్ ని ఇస్తుంది. ఆ అంగి ధరించిన మాత్రమున మనం ఏం కోరుకుంటే అది చేయగలం. ఈ విషయంలో పూర్తిగా వివరాలు తెలుసుకునేందుకు గురువులను సమీక్షించండి లేదా మాతో ప్రత్యక్షంగా దర్శించి తర్వాత ఇటువంటి మంత్రములు జపం చేయండి. ఈ మంత్రం జపం చేయాలనుకునే వాళ్ళు 3 దారుల మధ్యలో ఉండే వటవృక్షము లేక అంజూరపు చెట్టు కింద కూర్చొని రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు జపం చేయాలి. ముందు మనం చెప్పే విధంగా కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకొని ముందు చెప్పే మంత్రము ఉదయం 108, సాయంత్రం 108 జపం చేసి ఇదంతా ఇంట్లోనే చేసుకోవాలి. రాత్రి 12 గంటలకు ముందు చెప్పే మంత్రము ఒక 108 జపించుకున్న తర్వాత వటవాసిని యక్షిని యొక్క మంత్రమును 30 మాలలు జపం చేయాలి. ఇలా 22 రోజులు జపం చేసి తర్వాత అమావాస్య రోజు లేక పూర్ణిమ రోజు, అష్టమి రోజు ఆ చెట్టు వద్దకు వెళ్లి రాత్రంతా జపం చేయడం వలన ఆవిడ మనకు దర్శనమిస్తూ మనం కోరిన కోరికలను తీర్చగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాత జపములకు ఉపక్రమించండి. ముందుగా చేయవలసిన మంత్రము హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా వటవాసిని శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా వటవాసిని శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా వటవాసిని శ్రీం హ్రీం. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్ర జపములు చేసేటప్పుడు గురు సమక్షంలో నేర్చుకుని చేయటం చాలా మంచిది. దిగ్బంధనాది విధులు, అగచ్చ మంత్ర విధులు నేర్చుకొని తర్వాత చేయాలి. కాగా ఇటువంటి మంత్రములు ప్రమాదకరమని చెప్తూ వస్తున్నాయి శాస్త్రములు. కాబట్టి మీరు సామ్యదాయకంగా చేయడానికి ప్రయత్నం చేయండి. గురువు వద్దకు వెళ్లి గురువు వద్ద నుండి తీసుకొని తర్వాతే ప్రయత్నం చేయండి. ఇటువంటి సాధనలు చేసేవారు తప్పనిసరి ఏదో ఒక ఉపాసనలో ఉండి తర్వాతే ఇటువంటి ప్రయత్నములు చేయాలి. ఇప్పుడు వటవాసిని యక్షిని మూల మంత్రము ఓం శ్రీం ద్రీం వటవాసిని యక్ష కుల ప్రసూతే వట యక్షిని ఏహేహి స్వాహ. మంత్రం మరోసారి ఓం శ్రీం ద్రీం వటవాసిని యక్ష కుల ప్రసూతే వట యక్షిని ఏహేహి స్వాహ. మంత్రం మరోసారి ఓం శ్రీం ద్రీం వటవాసిని యక్ష కుల ప్రసూతే వట యక్షిని ఏహేహి స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఏ యక్షిని ఉపాసన చేసిన తొలి సంధ్య మరు సంధ్య తప్పనిసరి కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకోవలసి ఉంటుంది. వాచిక జపమే చేయవలసి ఉంటుంది. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. రాత్రి 10 గంటల నుండి 2 గంటలలోగా 16 మాలలు జపం చేసి ఈ ఉద్దామేశ్వర తంత్రంలో చెప్పబడిన 36 మంది యక్షిణుల యొక్క ఏ సాధన అయినా సరే అతి శీఘ్రంగా చేసుకోవచ్చు. ఈ సాధనలు చేయాలనుకునే వాళ్ళు ముందుగా దశమహా విద్యాది దేవతల యొక్క ఏదైనా ఒక ఉపాసన పూర్తి చేసిన వారై ఉండాలి. అది కూడా గురు సమక్షంలో నేర్చుకుని చేసిన వారై ఉండాలి. చండి, చాముండి లేక భైరవ ఉపాసనలో ప్రావీణ్యత కలిగి ఉండాలి. ఇటువంటి మంత్రములు గురు సమక్షంలో తీసుకొని గురువు యొక్క అదుపాజ్ఞలతో ఉంటూ చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. కాగా యక్షిని కవచము, యక్షిని గుటికలు, ఆకర్షణ యంత్రము పెట్టి చేయడం వలన ఇంకా వేగంగా యక్షిణులు సాక్షాత్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఇవి కావాలనుకుంటే మాతో సంప్రదించి ప్రత్యక్షంగా మీరు జపం చేసి యక్షిని యొక్క అనుగ్రహంతో సకలము సిద్ధింప చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందమయమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.